అది నాకంటే ఎక్కువ మీ మీడియా మిత్రులందరికీ మీకు తెలుసు. వాళ్ళ మీద ఎంత వ్యతిరేకత ఉంది గ్రామ స్థాయి నుంచి మన కళ్ళకు కనబడతా ఉంది. ఏ ఒక్క వాగ్దానం ఇంప్లిమెంట్ చేసేది లేదు, కానీ ప్రపంచాన్నే దిశానిర్దేశం చేస్తున్న, ప్రపంచానికే దిక్సూచిగా నిలబడుతున్న మన అంకాపూర్కి వెళ్ళి అంతరిక్షం దాకా ఎక్కడ పోయినా మోదీ వినబడుతున్నాడు. ఆయన కులం గురించి మాట్లాడుతున్నాడు రేవంత్. ఈ వాగ్దానాలు ఇతర రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇతర సమస్యల నుంచి డైవర్ట్ చేయనీకి కూడా ఆయనకు ఒక సరైన సబ్జెక్టు దొరకలేదు. కానీ మాట్లాడుకుంటా రేవంత్ అగ్రవర్ణాలందరినీ బీసీలందరినీ కూడా మోడీకి ఓటేయమని చెప్పిండు. ఆయన అన్నదాన్ని బట్టి నాకైతే అదే అర్థమైంది. ఆయనట పుట్టినప్పుడు బీసీ కాదట, తర్వాత బీసీ అయిందట. అది కాంగ్రెస్ ప్రభుత్వమే మోదీ గారి కులాన్ని బీసీలలో చేర్చింది కాబట్టి అలా పార్టీ నిర్ణయం. రేవంత్ అన్న మాటతోటి నాకు అర్థమైంది ఏంటంటే అగ్రవర్ణాలు బీసీలు అందరూ కూడా మోడీకే ఓటేయమని చెప్తున్నాయి. సబ్జెక్టు లేదు, అడ్మినిస్ట్రేషన్ లేదు, వాగ్దానాలు గాయమైనాయి. అదో సెన్సెస్ చేసిండు, ఆ సెన్సెస్లో 1 కోటి మంది ప్రజలు గాయమైపోయినరు. అయోమయం జగన్నాథం. ఇది కాంగ్రెస్ పరిస్థితి. ఇంకోవైపు ఏమో దేశం మొత్తం భారతీయ జనతా పార్టీ బాట పడుతున్నది. ఢిల్లీలో 27 సంవత్సరాల తర్వాత హిస్టారికల్ తీర్పు ఢిల్లీ ప్రజలు ఇచ్చింది. దాని పేరు మార్చుకున్నాడు, టీఆర్ఎస్కి వెళ్ళి బీఆర్ఎస్ అని పెట్టిండు. ఏంటంటే నేషనల్ పార్టీని చేసిండు దాన్ని. నేను ఢిల్లీలో ఏడన్నా కనబడుతుందేమో అని చూస్తాను. ఇదేంటి సైన్ ఏంది కారా? ఆ కారు ఢిల్లీలో ఏదైనా తిరుగుతుంది అంటే ఆడ తిరుగుతలేదు. సరే తెలంగాణకు వస్తేనే ఈడేమని ఉన్నదా అంటే ఈడ కూడా తిరుగుతున్నట్టు లేదు. మా రాకేష్ భయ్య చెప్పాలి కార్యమైందో. వీళ్ళు జాతీయ పార్టీ అన్నారు, రాష్ట్రీయ పార్టీ అన్నారు. ఇప్పుడు ఉత్తర తెలంగాణలో నడుస్తున్న ఎలక్షన్లలో కూడా ఇలా క్యాండిడేట్ దిక్కులేరు. ఏనంటే బిడ్డ తిరుగుతూ ఉంటుంది, కొడుకు డైలాగులు కొడుతూ ఉంటాడు. ఎలక్షన్లు కొట్లాడుతుండరా అంటే ఒక్కడే అభ్యర్థి పెట్టి. కాబట్టి వీళ్ళని ఆ కేసీఆర్ని చూడనీకి ఒకరు ఫామ్ హౌస్ పోయి కలుస్తూ ఉన్నారు. టైం వేస్ట్ చేసుకోకండి, ముసలివాడిది అయిపోయింది, ఆ రాజకీయం అయిపోయింది. ఆ పార్టీ రేపో మాపో దుకాణం బంద్ అవుతుంది. మన దేశ భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన సంస్కృతి సాంప్రదాయాల భవిష్యత్తు కోసం మనం ఆశయం పట్ల ఢిల్లీ ప్రజలు నిలబడ్డట్టు మనము ఇందూరులో కూడా నిలబడదాము. ఈయన ఏదో సెన్సస్ చేసిండు, ఒక పిచ్చోడు రాహుల్ గాంధీ అన్నట ఈయన చేసిండు. నేను చెప్తున్నా సెన్సస్ చేయి. ఇప్పుడు లక్ష్మణ్ గారు మాట్లాడుతూ ముస్లింలకి రిజర్వేషన్లు రిలీజియస్ బేసిస్ మీద అంబేద్కర్ గారు పెట్టలేదు, చేయకూడదు అని తీసుకొచ్చి 90% ముస్లింలట, బీసీలట. ఇట్లా రేవంత్ రెడ్డి తుర్కోళ్ళకి చెంచాగిరి చేద్దామని అనుకుంటున్నాం. ఇప్పుడు ఒక కొత్త సెన్సెస్ చేయి. లక్ష్మణ్ గారు ఉదారత చూడండి. రిజర్వేషన్ లేకున్నా కూడా మైనారిటీలకి మైనారిటీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నుంచి ఫండ్ ఇవ్వమంటున్నాడు పాపం. ఒక కొత్త సెన్సెస్ చేయి రేవంత్. నా డిమాండు, తుర్కోల దగ్గరికి వెళ్ళి రాష్ట్రానికి ఎంత ఆమ్దాని వస్తున్నది, హిందువుల దగ్గరికి వెళ్ళి ఎంత ఆమ్దాని వస్తుంది చెప్పు. ఫస్ట్ ఒక సెన్సెస్ చేయి, ఆమ్దాని తీసుకురాపో. కరెంటు బిల్లు వసూలు చేయలేదు దద్దబలు మీరు ఓల్డ్ సిటీ పోయి. నీ హైడ్రా మతం ఏందా? నీ హైడ్రా జేసీబీ మతం చెప్పు. పోయిందా ఇలాంటి వరకు ఆడికి ఓవైసీ ఖాళీలో కొడతాడు. హైడ్రా మతం చెప్పు. ఇంకోటి చేయి, సర్వే చేయి. తుర్కోలోకి వెళ్ళి రాష్ట్రానికి ఎంత ఆమ్దాని ఉన్నది, హిందువుల దగ్గరికి వెళ్ళి ఎంత ఆమ్దాని ఉన్నది చేయి. నిరుద్యోగులకి 4000 వృత్తిస్తా, నిరుద్యోగ వృత్తిస్తా అన్నావు. చెప్పక ఊకే కులచిచ్చు పెడతామని చూస్తున్నాడు. ఇప్పుడు చేయి సర్వే. ఇది తుర్కోలు ఎంత ఆమ్దాని ఉన్న తెలంగాణకి, హిందువులు ఎంత ఆమ్దాని చేయి. నీ హైడ్రా మతం ఏందో చెప్పు.